తెలంగాణ ప్రజలకు నమస్కారం. నిన్న మనం చూసినాం పిల్ల జమీందారు బుడ్డ జమీందారు భాగవతం. ఆయన వికారాబాద్కి వస్తే వికారాబాద్ కలెక్టర్ రిసీవ్ చేసుకుంటూ మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలందరినీ కాలి చెప్పులు లేకుండా నిలబెట్టిండు. దీనిపైన ఈరోజు బాలల హక్కుల ఉల్లంఘన ఇక్కడ జరిగింది. గంటల తరబడి ఈ సిపాయి వచ్చేంత వరకు, ఈ బుడ్డ జమీందార్ వచ్చేంత వరకు వీళ్ళందరినీ గంటల పాటు వీళ్ళందరినీ నిలబెట్టడం జరిగింది. దీనిపైన మీరు దగ్గర క్లోజప్ లో చూస్తే ఇగో ఇక్కడ చెప్పులు లేవు, కొంచెం బ్లర్గా ఉంటుంది, ఇది చెప్పులు లేవు. ఈ ఫోటోలు ఈ వీడియోలు కంప్లీట్ గా పెట్టి చూపించి నేను ఈరోజు జాతీయ బాలల హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో టు ద చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, 5th floor చంద్రలోక్ బిల్డింగ్, 36 జన్పథ్, న్యూ ఢిల్లీ, టు టేక్ యాక్షన్ ఫర్ మేకింగ్ చిల్డ్రన్ వేర్ మేడ్ టు వెయిట్ అండర్ హాట్ సన్ టు రిసీవ్ CM brother Tirupati Reddy when he visited Vikarabad, a criminal action against two school owners by invoking the JJB Act 2015 section 21 section 82 of the Corporal Punishment Code. JJB యాక్ట్ ప్రకారము వీళ్ళ పైన, ఈ స్కూల్ ఎవరికి సంబంధించిన పెద్దలు ఉన్నారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా తిరుపతి రెడ్డి పైన కూడా ఈ కార్యక్రమం పైన తిరుపతి రెడ్డి పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసిన. ఖచ్చితంగా ఈ కేసు కూడా రిజిస్టర్ అయింది. ఆన్ January 2010-2025 తిరుపతి రెడ్డి విజిటెడ్ టు a school event in Vikarabad district. Telangana Chief Minister Revanth Reddy's brother Tirupati Reddy arriving for a school function in a convoy led by a police car and being welcomed with a marching band. A parade has organized. Tirupati Reddy enjoys privileges like police convoy even though he is not a MP, MLA or a corporator. Tirupati is the brother of Telangana Chief Minister Revanth Reddy. కేవలం వాళ్ళ సోదరుడు అనే ఒకటే పెట్టుకొని ఈ రోజు ఈయన ఒక పోలీస్ కాన్వాయ్, ఈయన ఒక ప్రోటోకాల్, ఆడ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి వెల్కమ్ చెప్పుడు, అంతేకాకుండా ఈ రోజు పిల్లలతో చెప్పులు లేకుండా ఎండలో నిలబెట్టి గంటల తరబడి ఈ బుడ్డ జమీందారు వస్తున్నారు, మీరు మొత్తం వరుసగా లైన్లో నిలబడుందని చెప్పేసి లైన్లో నిలబెట్టి మరి గంటలుగా ఉంచి ఆయన పైన ఆయనకు వెల్కమ్ చెప్పి మరి పరేడ్ చేయించారు. దీని మీద నా యూట్యూబ్ లింక్ సాక్ష్యాధారంగా పెట్టి ఈ యూట్యూబ్ లింక్ లా పిల్లల కాళ్ళు మరియు నిలబడ్డది, వీళ్ళు రిసీవ్ చేసుకున్నది, ఇవన్నీ కూడా దీనిపైన నేను ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇది మా అడ్రస్. అంతేకాకుండా మరి ఇంకొకటి ఏంటంటే ఈయన పైన ఇంకోటి ఏంటంటే ఇది కంప్లైంట్ ఎలా చేసిందంటే ఈ బలిదాన్ NCPR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇది యువర్ కంప్లీట్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. కంప్లీట్ రిజిస్టర్ చేసిండ్రు. ఇంకా వీడియోలు మొత్తం కంప్లీట్ గా పెట్టిన కాబట్టి వాళ్ళు రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ పిల్లలను ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం, పిల్లలతోని చాకరీలు చేపించడం, పిల్లలను మరి వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలకు వాళ్ళను వాళ్ళ ప్రోగ్రాంల వాళ్ళ ఇన్వాల్వ్ చేయడం అనేది పూర్తిగా చట్టరీత్యా నేరం అని చెప్పడానికి ఇది వీడియో, ఇది కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పోలీస్ కాన్వాయ్ వీళ్ళు దిగిండ్రు, ఇది కొంచెం ఇది చేసిన బ్లర్గా వచ్చింది. ఇక్కడ మొత్తం వాళ్ళు చెప్పులు లేకుండా కూర్చుంది, నిలబడ్డారు చూడు, ఇక్కడ చెప్పులు లేకుండా నిలబడ్డారు, మొత్తం కంప్లీట్ చెప్పులు లేకుండా నిలబడ్డారు. ఇది మనం సాక్ష్యంగా ఇచ్చినాము. ఈరోజు నెక్స్ట్ కలెక్టర్ పైన కూడా, కలెక్టర్ ఏ విధంగా దీన్ని ప్రోత్సహించిండు, కలెక్టర్ ఏ విధంగా వీళ్లకు ఈ విధంగా చేయడానికి ఎట్లా అనుమతి ఇచ్చిండు అని చెప్పేసి ఖచ్చితంగా కలెక్టర్ పైన కూడా చర్యలు తీసుకోనికి మేము DOPT కూడా ఖచ్చితంగా రాస్తా. ఈ రోజు ఈయన ఒక ప్రైవేట్ వ్యక్తి, ఈయన ఒక ముఖ్యమంత్రి సోదరుడు తప్ప దానికి మించినటువంటి ఎటువంటి పోస్ట్ గాని పొజిషన్ గాని ఈ రోజు లేదు. కానీ వీళ్ళందరూ కూడా, ఈయన అన్నతమ్ములందరూ కూడా ఈ రోజు మంత్రులు లెక్క, ముఖ్యమంత్రులు లెక్క
ఈ రోజు ఏది వీళ్ళు పవర్ నడిపిస్తున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు కలెక్టర్ ఈయన దగ్గర ఉన్న సంబంధాలు మనం చూస్తే లగిచెర్ల ఏ విధంగా కుట్ర జరిగింది, లగిచెర్ల భూసేకరణ కోసం ఏ విధంగా ఇక ప్రభుత్వ అధికారులు మొత్తం ఎట్లగిరి చెంచాగిరి చేసిండ్రు. అందుకే నేను అన్న ఆ రోజు మరి వికారాబాద్ ఎస్పీ ఉంటాడు, వికారాబాద్ అక్కడ లగిచెర్ల సిఐ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు. వీళ్ళు అర్థం కాదని ఐజీ ఎందుకు మాట్లాడిండు? వీళ్ళందరినీ కింద ఉన్న వాళ్ళందరినీ వదిలేసి కలెక్టర్ అక్కడికి ఎందుకు పోయిండు, ఎందుకు గెలుకున్నారు? వీళ్ళ ఆత్మీయ సంబంధం చూస్తే, వీళ్ళ అనుబంధం చూస్తే అక్కడ మొత్తం కుట్ర అనేది నేను ఆ రోజే చెప్పిన. ఈ కుట్ర జరిగింది, పెద్ద కుట్ర జరిగింది. లగిచెర్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇది మొత్తం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇదిగో సాక్ష్యం. ఈయన దేనికి సాక్ష్యం లేదు, ఎందులో ఈయన పాత్ర లేదు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు. ఇక ఇప్పుడు చేస్తారు కావచ్చు ఎట్లన్నా ఐదుగురు అన్నతమ్ములు ఉంటారు, ఆరుగురు ఎమ్మెల్సీలు, చైర్మన్లు, అది ఇది జెడ్పీటీసీలు మొత్తం ఇచ్చుకొని ఇక ఇప్పుడు ప్రోటోకాల్ ఎంబడి పడతారు ఇక వీళ్ళు. కాబట్టి ఈ రోజు ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం యొక్క సదుపాయాలను వీళ్ళ కోసం వాడడం, ఇంతమంది పోలీసుల కాన్వాయ్ ఈయన కోసం పెట్టడం అనేది నిజంగా ఇది చిగుచేటు. ఇది బాలల హక్కుల ఉల్లంఘన అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగింది. ఈయన పైన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నేను జాతీయ స్థాయిలోనే ఫిర్యాదు చేసిన, జాతీయ స్థాయిలో అవసరం లేదు. ఈ రోజు మీరు వెంటనే ఈయనకు నోటీసులు పంపాలి, తిరుపతి రెడ్డికి పంపాలి. ఆ స్కూల్ యాజమాన్యం, అది ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ఎవరైతే వాళ్లకు ఈ పిల్లల స్కూల్ కు సంబంధించిన వాళ్ళ యాజమాన్యానికి ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ నోటీసులు పంపాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా వీళ్ళకి ప్రోటోకాల్ ఎవరికి ఇవ్వాలి, ఎవరి కలెక్టర్ కూడా ఇమీడియట్ గా ఈయనను అక్కడికే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈయన ఒక ప్రైవేట్ వ్యక్తికి ఏ విధంగా పోయి సాగిల పడతాడు? కామన్ మ్యాన్ పోతే కలవనికి వీళ్ళకి సమయం ఉండదు, కామన్ మ్యాన్ పోతే టైం ఇయ్యరు, కామన్ మ్యాన్ పోయి వాళ్ళ ఫిర్యాదులు ఏమైనా పట్టుకొని పోతే వాళ్ళకి సమయం ఇయ్యరు. కుక్కల కంటే హీనంగా ఈ రోజు కామన్ మ్యాన్ చూస్తారు. మరి ఈయన కామన్ మ్యాన్ కాకుంటే ఈయన ఏందన్నట్టు? ఈయన కూడా కామన్ మ్యాన్ కదా, తిరుపతి రెడ్డి అన్నట్టు. ఆయన ఈయన పెద్ద పిస్తా కాదు కదా. మరి పిస్తా కానప్పుడు మరి ఈయనకు ఇంత పెద్ద పిల్లలను నిలబెట్టి గంటల కొద్ది నిలబెట్టి, అంటే వీళ్ళు పోయి ఒకటే నిమిషం నిలబడ్డారంటవా? వస్తుండు ఇంటికాన్సల్ బయలుదేరిండు, ఇప్పుడే ఊడు దాటిండు, ఇప్పుడే గడప దాటిండు, ఇప్పుడే వికారాబాద్ దాటిండు, వస్తుండు అని చెప్పి పొద్దుగా రాక ముందుకెళ్ళి హడావుడి చేసే బ్యాచ్ లెక్క ఉన్నది ఇది. ఎందుకంటే కలెక్టర్ ఎగబడుతుండు, కలెక్టరు కల్వనికి మామూలుగా ఎగబడతలేరు. కలెక్టర్ నేను గడుస్తా అని చెప్పేసి మొత్తం ఎగబడే పరిస్థితికి అక్కడికి వచ్చిందనంటే ఇక మనం అర్థం చేసుకోవాలి అది పరిస్థితి ఏ విధంగా ఉందనేది. కాబట్టి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళ పైన వెంటనే కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, ఇది జరిగింది. ఇది పేద పిల్లల పైన ఇక కాన్వాయ్ వచ్చింది, బయలుదేరింది, అంటే ఇంటికాంచెలు బయలుదేరి చెప్తున్నారు అన్నట్టు. ఇక బయలుదేరింది, ఇక వస్తుంది, ఇక దగ్గర దిగిండు, అందరు వరుసగా నిలబడిందని చెప్పేసి పిల్లలకు టిఫిన్లు కూడా చేపించిందో లేదో ఇవన్నీ ఎంక్వైరీ అయితే అన్ని బయటకు వస్తాయి. ఈ కథ అంతా బయటకు వస్తాయి. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు, ఇక సిపాయిలు మొత్తం పిల్ల జమీందారు దిగిందని చెప్పి ఆయన స్టైల్ చూడ, అసలు చీఫ్ మినిస్టర్ కూడా ఫీల్ కాడు, అట్లా ముఖ్యమంత్రి కూడా ఫీల్ కాడు, అట్లా ఫీల్ అయిపోతుంది. అగో బ్యాండు, మేళాలు, తాళాలు, మంగళ వాద్యాలు ఈ సిపాయికి. అగో ఈయన వస్తుండు, నేను ఎక్కడికి వెళ్ళి బయలుదేరిండు, పిల్లలు అటు ఇటు మొత్తం నిలబడ్డారు చూడు. వీడియో పెద్దగా చేసిన కాబట్టి బ్లర్గా వస్తుంది. సరే అది అవసరం లేదు, సిపాయి ముఖం క్లియర్ గా కనవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక కలెక్టర్ ఇక్కడ నిలబడ్డా చూడు, పెద్ద విద్యార్థి, పేద విద్యార్థి, పెద్ద విద్యార్థి ఇక్కడ ఉన్నాడు. వీళ్ళంతా అధికారులు వెనక ఉన్నోళ్ళు మొత్తం పోలీసులు, ఇక సిబ్బంది మొత్తం నిలబడ్డారు. ఇక ఈయన వందన సమర్పణ, అగో రాయల్ సెల్యూట్, మందు పేరు కాదు అది, రాయల్ సెల్యూట్ అంటే ఈ సెల్యూట్, రాయల్ సెల్యూట్ ఈయనకు వందన సమర్పణ. మరి ఏ చెంచాగిరి చేసేటోళ్ళు ఈయన ఇది అంతా ఆర్గనైజ్ చేసిందో తెలియదు. ఇక ఇక్కడికైనా రిసీవ్ చేసుకొని మేళ తాళాలతోని మంగళ వాద్యాలతో ఒక కలర్ బొకే ఇచ్చిండు. బాగా పనిచేస్తున్నావు, బెస్ట్, నాలే కట్నే ఉండు, నువ్వు చెప్పిన అన్ని చేస్తున్నా సార్ అంటాడు. బాగా చేస్తున్నావు అంటాడు. ఇక ఇద్దరుగా చెప్పబోతుండ్రు ఇక సిపాయిలు. కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈయన సివిల్ సర్వెంట్, సివిల్ సర్వీసెస్ చదివినోడు. ఇగో ఆ సిపాయికి చూడిగా ఇక ఒక ముఖ్యమంత్రి లెక్కని ఒక బండి ఒకటి పెట్టి దాని మీద నిలబెట్టి పట్టుకుని వస్తే మొత్తం అయిపోవు. ఇక దీని గురించి ఇప్పుడు మన ఛానల్లో మాట్లాడితే ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితులు లేవు. ఎందుకంటే మొత్తం బానిస బ్యాచ్ అయిపోయిండ్రు. పెద్ద మీడియా చర్చలే ఉండదు. ఇదే జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నను చేస్తే
ఓ ఇక తెలుగు ఛానళ్ళల్లా ఇక గంటలు గంటలు తెరబడి ఉండు. గంట కాదు 2 గంటలు 3 గంటలు చర్చలే చర్చలు 3-4 రోజులు నడిచే చర్చ. ఏది జగన్మోహన్ రెడ్డి తమ్ముడిగినా ఇట్లా ఈ దుకాణం మీద పెడితే ఇది ఎందుకంటే ఆయన నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కదా. తెలుగు ఛానళ్ళ ఇంట్లో కూడా చర్చ పెట్టారు. అది చర్చకు రాదు. ఇక మొత్తం నిలబడదు. బండ్లు చూడు, నాకు తెలిసి 200-300 బండ్లు ఉండొచ్చు అక్కడ. ఈ సిపాయి వస్తుంది అవో మొత్తం తిప్పుకుంటా. అంటే ఎన్ని విన్యాసాలు ఉన్నాయో పిల్లలతో అన్ని విన్యాసాలు చేయించింది వీళ్ళ కోసం. అర్థమైందా? ఈ పిల్లలు ఈ రోజు ఈయన ఎవరని చెప్పి మేము నిలబడ్డాము దేనికోసం. మొత్తం సెల్యూట్ కూడా కొట్టిస్తుంది చూడు ఈ సిపాయికి. పిల్లలతోని సెల్యూట్ చిన్నపిల్లలు వీళ్ళు పెట్టాక వీళ్ళతో చెప్పి పెట్టించుడు. ఇదంతా నాకు తెలిసి కలెక్టర్ దుకాణమే అయి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇవేవైతే జరుగుతున్నాయో ఇప్పుడు పూర్తి అప్రజాస్వామికం. ఇంతమంది పోలీసులు, ఇంతమంది ప్రభుత్వ సిబ్బందిని జిల్లా కలెక్టర్ సహా అక్కడ పెట్టిండ్రనంటే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అంటున్నా. ఈ రోజు ధర్మం 4 పాదాల మీద నడుస్తలేదు, ధర్మం 6 పాదాల మీద నడుస్తుంది. ఆ 6 ఎవరంటే అనుమల రేవంత్ రెడ్డి అన్నతమ్ముళ్ళు. ఆ ఇప్పుడు వాళ్ళ కుటుంబస్తులు ఏది వాళ్ళ భార్య తరపున చుట్టాలు సీఎంలే, ఈయన తరపున ఉన్న చుట్టాలు సీఎంలే. కాబట్టి కొన్ని డజన్ల కొద్ది ఈ రోజు ముఖ్యమంత్రులు రాష్ట్రానికి మోపైనరు. కాబట్టి ఇది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడు కాదు. ప్రతి విషయం పైన, ప్రతి అంశం పైన మేము నిజాలు నిగ్గు తేల్చేదాకా మా గొంతులు వినిపిస్తాం. అందుకనే బక్క జెట్సన్ ఫ్యాక్స్ ఛానల్ ఇటువంటి అన్ని కూడా మాట్లాడడానికి వాళ్ళు ఛానల్ పెట్టేవాళ్ళు వాళ్ళకి ఏం అవసరమో దేనికోసం మాట్లాడాలో అవే మాట్లాడతారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రతి విషయం, ప్రతి అంశం, అది చిన్నదే గాని పెద్దదే గాని ప్రతి దానిపైన మనం చర్చించుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, మేము నిలబడతాం. డిఓపిటికి ఇయాలనో రేపో కలెక్టర్ పైన కూడా కంప్లైంట్ ఇస్తా. ఈ ప్రతి కనెక్టర్ లగిచర్లలో ఏంటంత విధ్వంసం చేసిండ్రో, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రో, ఏ విధంగా వాళ్ళని సతాయించిండ్రో, రైతులను సతాయించిండ్రో అవన్నీ కూడా బయట పెడతాం. ఖచ్చితంగా డిఓపిటికి మొదటికెళ్ళి లగిచర్లలో జరిగిన మొదటికెళ్ళి కలెక్టర్ పాత్ర ఆనాటి నుండి మొదలుపెట్టి ఈనాటి వరకు ఆయన ఎటువంటి చెంచాగిరి పనులు చేసిండ్రో ఇవన్నిటిపైన బక్క జెట్సన్ ఫ్యాక్స్ ఛానల్ ద్వారా మేము ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. దీనిపైన పోరాడతాం. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాండి. బక్క జెట్సన్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అమరవీరులకు జోహార్లు.